విండ్ మాత్రం మామూలుగా లేదండి. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, క్లౌడీగా. అండ్ ప్లేస్ అయితే హైలైట్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వేల్స్ ట్రిప్లో డే 1లో లాడర్నో అనే ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ మీరు ఈ వ్లాగ్ చూస్తున్న టైంకి ఆ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. సో మీరు ఎవరైనా ఆ వ్లాగ్ ఇంకా చూడకపోయి ఉంటే డెఫినెట్గా అది కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి నార్త్ వేల్స్లో ఉన్న సౌత్ స్టాక్ లైట్ హౌస్ అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాను. చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ నుంచి అయితే 1 hour 18 minutes పడుతుంది. ఎగ్జాక్ట్గా 62 miles ఉంది. స్టార్ట్ అయిన ఒక 30 minutes తర్వాత నాకు అనిపించింది నేను చేస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ జర్నీ అని. నేను వెళ్తున్న రోడ్లో ఒక సైడ్ కంటిన్యూస్గా మౌంటైన్స్, ఒకవైపు సీ అండ్ క్లౌడీ వెదర్, బెస్ట్ నేచర్ కాంబినేషన్ అది. వెళ్తున్న రూట్లో ఇలా మౌంటైన్ కింద ఉన్న టన్నెల్ జర్నీ మాత్రం చాలా బాగుంది. మధ్యలో కంటిన్యూస్గా 3-4 టన్నెల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క టన్నెల్ చాలా లాంగ్ ఉంది. నేనైతే ఇలాంటి లాంగ్ టన్నెల్స్లో ఫస్ట్ టైం డ్రైవ్ చేయటం, ఆ ఎక్స్పీరియన్స్ కూడా భలే అనిపించింది. టన్నెల్ క్రాస్ చేసిన ప్రతిసారి ఒక కొత్త సీనరీ అయితే మనకి వెల్కమ్ చెప్తున్నట్లు ఉంటుంది. అండ్ నేనైతే వెళ్తున్న ప్లేస్ కంటే డ్రైవ్నే ఎక్కువగా ఎంజాయ్ చేశాను. అలా సరదాగా డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా మన డెస్టినేషన్ అయిన సౌత్ స్టాక్ లైట్ హౌస్కి అయితే రీచ్ అయ్యాను. హానెస్ట్లీ ఎంట్రీలోనే నాకైతే ఆ సీనరీ చూసి మైండ్ బ్లాక్ అయింది. అంత బాగుంది ఆ ప్లేస్ అయితే. బేసిక్గా సీ సైడ్ వ్యూస్ అంటేనే చాలా బాగుంటాయి. అలాంటిది ఇంకా చుట్టూ మౌంటైన్స్, క్లౌడీ వెదర్ అంటే ఇంకా బెస్ట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ మనం చూసి ఎంజాయ్ చేయాల్సిందే తప్ప దాన్ని సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలా డైరెక్ట్గా లైట్ హౌస్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ఈ హిల్ పైన అదే లాస్ట్ పాయింట్. ఇక్కడితో ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. లక్కీగా నాకు ఇక్కడ పార్కింగ్ దొరకడం వల్ల నాకు ఎక్కువ ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ నేనున్న హిల్ చాలా హైట్ ఉంది. ఈ హైట్ నుంచి చూస్తుంటే సీ సైడ్ వ్యూ మామూలుగా లేదు. కంప్లీట్ ఓపెన్ సీ అండ్ మీరు చూడొచ్చు చుట్టూ బ్యూటిఫుల్ మౌంటైన్స్, ఆ గ్రీనరీ. ఇంకా విండ్ అయితే దారుణం, చాలా స్ట్రాంగ్గా ఉంది. లిటరలీ నాకైతే కెమెరా స్టడీగా హ్యాండిల్ చేయటం కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంది. ఆ కనిపించే లైట్ హౌస్నే సౌత్ స్టాక్ లైట్ హౌస్ అంటారు. ఈ ప్లేస్కి అదొక బెస్ట్ అట్రాక్షన్. అండ్ దాన్ని అయితే ఒక సపరేట్ ఐలాండ్ పైన అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ప్రజెంట్ మనం ఉన్న హిల్ నుంచి ఆ ఐలాండ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. సో కిందకి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ కూడా నార్త్ వేల్స్లో చివరి ప్లేస్. ఆల్మోస్ట్ యూకే ల్యాండ్లో డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్ నుంచి జస్ట్ ఒక 10 minutes ట్రెక్కింగ్ ఉంది లైట్ హౌస్ వరకు. నేను చెప్పా కదా ఒక హిల్ అని, ఆ హిల్ పై నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయి. అరౌండ్ ఒక 400 steps ఉంటాయంట కిందకి వెళ్ళడానికి. అండ్ మీరు చూడొచ్చు లైట్ హౌస్ ఓపెన్లో ఉంది. అడల్ట్కి అయితే £10 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్ టైమింగ్స్ ఇవి. స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇంకా ఈ హిల్ పై నుంచి కిందకి అయితే వెళ్ళాలి. అండ్ వ్యూ అయితే మామూలుగా లేదు. కిందకి వెళ్తున్న కొద్దీ ప్రతి స్టెప్లో ఒక బెస్ట్ నేచర్ వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూడండి చుట్టూ హ్యూజ్ మౌంటైన్స్, కంప్లీట్ ఓపెన్ సీ, క్లౌడీ వెదర్, స్ట్రాంగ్ విండ్. వా, ప్లేస్ అయితే మామూలుగా లేదు.
యాక్చువల్గా నాకు ఈరోజు ప్లాన్లో వేరే ప్లేస్ ఉండే, లాస్ట్ మినిట్లో సడన్గా ఇక్కడ రావాలని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఈరోజు ఈ ప్లేస్కి రాకపోయి ఉంటే డెఫినెట్గా ఒక బెస్ట్ నేచర్ ప్లేస్ అయితే మిస్ అయ్యేవాడిని. కిందకి వెళ్తున్న కొద్దీ ఈ సీనరీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఈ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్న సీజనల్ బర్డ్స్. ఎక్కడెక్కడి నుంచి వచ్చే రకరకాల బర్డ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ చూశారు కదా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, వందలు వేలు కాదు లక్షల్లో ఉండొచ్చు. ఈ మౌంటైన్ పైన, వాటర్ పైన, పక్కనున్న ఐలాండ్ పైన ఎక్కడ చూసినా కంప్లీట్గా బర్డ్సే ఉన్నాయి. పైనుంచి చూస్తుంటే చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇంకా ఈ ప్లేస్లో నాకు చాలా ఫేవరెట్ అనిపించింది ఈ రాక్ విండో. కిందకి వెళ్తున్న దారిలో పక్కన ఉండే ఈ రాక్ విండో మొత్తం ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక ఫేవరెట్ ఫోటో స్పాట్ ఇది. ఇక్కడ కూర్చొని చూస్తే అవుట్ సైడ్ వ్యూ మామూలుగా లేదు చూడండి. సరదాగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పటి వరకు మనం దిగిన మౌంటైన్ మొత్తం ఒక బిగ్ వాల్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చాలా హైట్ ఉంది, చూసారా కింద సీ వేవ్స్ ఎలా ఉన్నాయో. ఈ ఐలాండ్ విజిట్ చేయాలంటే మనం టికెట్ తీసుకోవాలండి. నేనైతే టికెట్ తీసుకున్నాను, £10 ఛార్జ్ చేశారు. అండ్ ఈ టికెట్తో మనం ఐలాండ్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ లైట్ హౌస్ కూడా విజిట్ చేయొచ్చు. సో అక్కడికైతే వెళ్తున్నా. ఐలాండ్ పైకి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇటువైపు లైట్ హౌస్, ఇటువైపు అయితే చాలా బాగుంది. చూసారా అక్కడ చాలా మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ కింద చిన్న చిన్న కేవ్స్ అవి ఉన్నాయి ఆ మౌంటైన్ క్లిఫ్ దగ్గర. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇటువైపు చూస్తే ఇదే మౌంటైన్ పైనుంచి మనం కిందకు వచ్చాము, చూసారా అక్కడ స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి అలా స్టెప్స్ జిగ్జాగ్గా ఉన్నాయి కదా, సో అలా బ్రిడ్జి వరకు కిందకి. అండ్ ఇటువైపు వ్యూ చూడండి ఎలా ఉందో. హౌస్ని మొదటగా 1500 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపల లైట్ హౌస్కి సంబంధించిన మెషినరీ అదంతా ఉంది. అండ్ తర్వాత పైకి కూడా వెళ్తున్నాం. సో పైకి వెళ్ళిన తర్వాత పైన లైట్ హౌస్ ఎలా ఉంది అండ్ పైనుంచి వ్యూస్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. This was converted electric to the main lighthouse in 1938. They promised them electric. You can imagine there was a lot of excitement. Oh, Downton Abbey, you know, very wealthy people could afford it. 1938 arrives here. This comes in. ఇప్పుడే పైకి వెళ్తున్నామండి, లైట్ హౌస్ పైకి. ఇలా స్టెప్స్ ఉన్నాయి, చాలా హైట్ ఉందండి. కింద చూడండి ఎంత స్కేరీగా ఉందో.
కిందకైతే వచ్చేసామండి. అండ్ లైట్ హౌస్ విషయానికి వస్తే ఈ ప్లేస్లో లైట్ హౌస్ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సీ. చూశారు కదా ఎంత ప్రశాంతంగా అందంగా ఉందో. అదే సీ స్ట్రోమ్స్ వచ్చినప్పుడు చాలా వైలెంట్గా మారిపోద్ది, అంత దారుణంగా ఉంటాయంట సీ వేవ్స్ ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో ఒక 20-30 కిలోమీటర్స్ రేడియస్ వరకు లోపల పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉన్నాయంట. సో అలాంటి రాళ్ళు ఉన్నప్పుడు షిప్స్కి నావిగేట్ చేయటం చాలా కష్టం అండ్ డేంజర్ కూడాను. గతంలో చాలా షిప్స్ అయితే ఈ ప్లేస్లో మునిగిపోయాయంట. ఇప్పటికీ లోపల చాలా డెబ్రీస్ అవి ఉన్నాయి. సో ఈ ప్లేస్ నుంచి షిప్స్ని సేఫ్గా నావిగేట్ చేయడం కోసం అయితే ఈ లైట్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, జీపీఎస్, నావిగేషన్, వెదర్ ప్రిడిక్షన్ అన్నీ ఉన్నప్పటికీ సముద్రం పైన ఎలా ఉండేది అనేది తెలుసుకోవటం చాలా ఈజీ, కానీ లోపల కొంచెం కష్టం కదా. సో ఒక ఆప్షన్ కోసం అయితే స్టిల్ ఇంకా ఈ లైట్ హౌస్ని అయితే రన్నింగ్లో ఉంచారు. అండ్ ఈ ఐలాండ్ విషయానికి వస్తే మనం పైనుంచి చూసినప్పుడు చాలా చిన్నదిగా కనిపించింది కదా, కానీ చాలా పెద్దగా ఉందండి. అండ్ ఇటు లైట్ హౌస్ ముందు ఇంకా చాలా ఉంది, కానీ అటువైపు అలౌ చేయట్లేదు. సో అది సంగతి. దట్స్ ఇట్ అండి. ఈ ప్లేస్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో అయితే ఎంతతో ఎంజాయ్ చేస్తున్నా. ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. బాయ్.